ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్న వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించి మీ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సఫలపరిచి విజయపు మార్గంలో ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం. అయితే పరాక్రమం కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అనేసి ఇక్కడ రాయబడి ఉన్నది. అప్పుడు మన దీని బిడ్డలారా, పరాక్రమం కలిగిన సూర్యుని వలె దేవుడు నీకు తోడై ఉండి నీకు కలిగిన అపజయాల్లో విజయాన్ని అనుగ్రహించి ప్రభు నిన్ను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అయితే ఈ వాక్యం పూర్తిగా మనం చూసినప్పుడు, నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టెలెదురు, వారు యుక్తముగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడదురు, వారెన్నడూ మరువబడని నిత్య అవమానము పొందుదురు అనేసి ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుడు నీకు తోడై ఉండటం వలన, ఒకటి, నిన్ను హింసించువారు యొక్క హింస నీ మీద జరుగుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళు నిన్ను గెలవలేరు. రెండు ఏంటంటే, నీ మీద పగపట్టిన వారు సైతం కూడా వారి యొక్క ఆలోచనలు నీ మీద నెరవేర్పు కలగవు. ఎందుకంటే పరాక్రమం కలిగిన సూర్యుని వలె యెహోవా నీకు తోడై ఉన్నప్పుడు అడుగడుగున నీకు జయం ఉంటుందండి. నువ్వు దేవుని నమ్మి దేవుని ఆశ్రయించి నువ్వు విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేస్తారు ప్రభు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7వ వాక్యంలో చూస్తానండి, యెహోవాని నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకి దేవుడు తోడై ఉన్నప్పుడు, వారి జీవితంలో ఆపదలు వచ్చినప్పుడు, వారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు దర్శించి అనేక పర్యాయములు వారికి దేవుడు విజయం ఇచ్చాడండి. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం ఉంటున్న నీవు ఎటువంటి అపజయాలు నీ ఎదుట వచ్చినాయో నాకైతే తెలియదు, కానీ ఆది అందు వాక్యముండు, వాక్యం దేవుని యొద్దుండు, వాక్యం దేవుడై ఉండును అన్నట్లుగా వాక్య రూపంలో దేవుడు నీకు తోడై ఉండగా, వాక్యాన్ని కలిగి వాక్యాన్ని నమ్మి వాక్యం బట్టి నీవు నడిపించబడుతున్న నీ జీవితంలో దేవుడు పరాక్రమ శూరుని వలె అనుక్షణం నీకు జయం ఇవ్వడానికి ఆయన నీ పక్షమై ఉన్నాడండి. ఆనాడు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను ఇశ్రాయేలుకి దేవుడు తోడై ఉన్నాడు. ఈనాడు వాక్యమై నీకు తోడై ఉన్నాడు. వాక్యమై నీకు తోడైన దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నీ కనులెదుటున్న అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయబడతాయి అన్న వాస్తవాన్ని గ్రహించాలి. అంతేకాదండి, దేవుడు నీకు తోడైనప్పుడు నీ ఎదుట ఎటువంటి కన్నీళ్ళ పరిస్థితులైనా కానీ సంతోషకరంగా మార్చబడుతుందండి. ఎందుకంటే దేవుడు ఘనమైన బలమైన కార్యాలు నీ జీవితంలో ఆయన తలపెట్టినప్పుడు అసాధ్యం అనపడుతున్న ప్రతి కార్యాల్లో దేవుని కార్యాలను చూడగలుగుతాం. అంతేకాదండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము ఇక్కడ 20వ వాక్యం చూస్తారండి, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును అనేసి కీర్తనకారుడు అంటున్నాడండి. అంతేకాదండి, దేవుడు నీ పక్షమై ఉన్నప్పుడు ఇంకెన్ని ఘనమైన బలమైన కార్యాలు జరుగుతాయని మనం ఆలోచిస్తానండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 29వ వాక్యంలో చూస్తే, నీ సహాయం వల్ల నేను సైన్యం జయించును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారములు దాటుతును అనేసి అంటున్నాడండి. కాబట్టి దేవుడు నలుదిశలా నీకు సహాయకుడిగా నిలిచి నీ యుద్ధం అనబడుతున్న అనుభవాలు ప్రతికూలమైన పరిస్థితులలో దేవుడే నిన్ను ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఉదయకాలం వేళ మీరు ఎటువంటి యొక్క పనులు తలపెట్టినా కానీ, ఎటువంటి ప్రార్థనా యాచనలు దేవుని కాడ కోరుకొని ఎటువంటి కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో నాకైతే తెలియదండి. దేవుడు మీ అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. పరాక్రమ కలిగిన శూరుని వలె దేవుడు నీకు తోడై ఉండగా నీవు దేవుని వైపే చూడాలే కానీ నీవు పరిస్థితుల వైపు కానీ మనుషుల వైపు చూడకూడదండి. 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యం చూస్తానండి, కాగా మీరు బలహీనులు కాక ధైర్యంగా వహించుడి, మీ కార్యములు సఫలమగును. ఇక్కడ మీరు బలహీనం కాక ధైర్యంగా మీ జీవితాలను ముందుకు నడిపించబడాలనేసి దేవుడు మరి తేటతెల్లగా కోరుతున్నాడు. అధైర్యము, పిరికితనము, అవిశ్వాసం ఏలుబడి చేస్తున్న ఈ రోజుల్లో నీవు ధైర్యంగా ఎంతవరకు నడిపించబడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమండి. కాబట్టి నాకు నా కష్టాల్లో, నా శ్రమల్లో, నా బాధల్లో నాకు నా స్నేహితులు, నా తోబుట్టులు, నా రక్త సంబంధికులు
నా మేలు కోరువారు, నేను మేలు చేసిన వాళ్ళు నాకు తోడుగా లేరు అని అనుకోమాకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడే కడ వరకు కూడా తోడుగా ఉంటారు. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రతి మనిషి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి భూగర్భం చేరేంత వరకు కూడా ఆ మనిషికి దేవుడే తోడుగా ఉంటారు. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి నీ యొక్క జీవితం అనే యుద్ధ ప్రయాణంలో పరాక్రమం కలిగిన సూర్యుని వలె సృష్టికర్త దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న ఒక భావంతో నీవు కాలాన్ని దాటాలన్న వాస్తవాన్ని గ్రహించాలి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన. కృప సత్య సంపుడకు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ ఈ ప్రార్థనలోకి వస్తున్న నీ బిడ్డలైన వారిని దీవించి ఆస్వాదించు. పరాక్రమం కలిగిన సూర్యుని వలె నీ బిడ్డలకు తోడుగా ఉండి ప్రభా నీ బిడ్డల జీవితాన్ని ఆశీర్వదించు. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు, నా తండ్రి నరుడి కాలం యుద్ధకాలం వంటిది కాదా అని. నిజమేనయ్యా, ఉదయం నుంచి సాయంత్రం ద్వారా అయా ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులతో మనుషులు యుద్ధములు చేస్తుండగా నీవు విజయం ఇస్తావని, నీవు జయం ఇస్తావని నీ అందు నమ్మకంతో నీ జనులు నడుచుచుండగా నీ బిడ్డల కార్యాలు నూతనపరచు. అరితిన తండ్రి ప్రార్థనలోకి వేస్తున్న నీ బిడ్డలు ఎటువంటి అపజయాల మధ్యలో నడిపించబడుతుందో నాకైతే తెలియదు, కానీ నీవే గొప్ప విజయం అనుగ్రహించి శక్తిని, బలాన్ని, కృపను అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను. చేతు పనులను ఆశీర్వదించు. ఆ రీతిగా నీ బిడ్డల ప్రయత్నాలను సఫలపరచమని ఆకాశవాక్యాన్ని తెరచి పట్టరాంజాలంతా ఊహించలేని ఆశ్చర్య అద్భుత కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నసుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మదేవుని అన్య సన్నిధి సహవాస కృపయు ఈ వాక్యం ఉంచిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి గొప్ప విజయాన్ని ప్రభు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.